న్యూ ఇయర్ వేళ నగరంలో కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. విస్తృత తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జూబ్లీ హిల్స్ లో కొకైన్, బ్రౌన్ షుగర్ పట్టుబడింది. ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, ఓయూలో గంజాయితో పాటు భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల MDMAతో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు. పంజాబ్, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీ హిల్స్ PS కు తరలించారు. డ్రగ్స్ వాడకం, అమ్మకాలపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పబ్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. కమర్షియల్ ఈవెంట్స్ కు 1 గంట వరకే పర్మిషన్ ఉందన్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలవుతాయన్నారు సిపి. సిటీ పరిధిలో 3 పోలీస్ కమిషనరేట్లలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల సోదాల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. Multiple places throughout the commissionerate lo traffic police will be putting drunk and driving checks and other traffic violations kosam checks, so that we see that people do not cause danger to others on the roads. Memu idi kuda for some people might think that koni stunts cheyadam, high speed lo drive cheyadam rash ga అవన్నీ కూడా ఎవరైనా చేస్తే we will be taking very strict action on that. ఎల్బీ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 15 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఉదయం నుంచి తనిఖీలు చేసిన SOT పోలీసులు రాజస్థాన్ కు చెందిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా డ్రగ్స్ ముఠా నగరంలో వివిధ ప్రాంతాల్లో మత్తు మందులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ PS పరిధిలో 2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలో సంధ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని దగ్గర 7.5 గ్రాముల డ్రగ్స్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్, రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు సిపి. న్యూ ఇయర్ సందర్భంగా రౌడీ షీటర్లు మార్పు తెచ్చుకొని సమాజంలో కలవాలని చెప్పారు. పిల్లలు పేరెంట్స్ ని చూసి పెరుగుతారని, అలాంటిది మీ పిల్లలు ఎలా పెరగాలని కోరుకుంటున్నారని రౌడీ షీటర్స్ ను ప్రశ్నించారు సిపి సుధీర్ బాబు. చెప్పాను కదా, ఫ్రేమ్వర్క్ ఇచ్చారు కదా, మీరు మంచి ప్రవర్తన ఉండాలా. మంచి ప్రవర్తన అంటే 15 రోజులకు ఒకసారి మేము పిలుస్తాం. అట్లా 1 ఇయర్ మేము గమనిస్తాం. ఈ ప్రవర్తన బట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఏమన్నా చెడు జరుగుతుందో చెప్పాలా. మీరు చెడులో పాల్గొనద్దు, చెడు జరిగినా మీరు చెప్పాలా. చెడు కార్యక్రమాలకు సహకరించదు. మీకు 1 ఇయర్ తర్వాత దాని మీద మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తాం. చేసే తప్పులు, ఒప్పులు ఏంటి, ఒప్పులు ఎక్కువ అంటే మీకు కోరుకున్నది ఇచ్చేస్తాం. గంజాయి అమ్ముతున్న 2 కేటుగాలను ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో భారీగా గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.